ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము. బీదను కనికరించువాడు, ఆయనను ఘనపరచువాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాం. అయితే మనము బయటికి వెళ్తూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు, కొన్ని సమయాలలో కొన్ని ప్రదేశాలలో ఎంతోమంది బీదవారు మనకు ఎదురవుతూ ఉంటారు. వారికి మనం ఎటువంటి సహాయం చేయలేకపోయినా పర్లేదు, కానీ వారిని మనం నిందించటము, దూషించటం మాత్రం మనం ఎప్పుడూ చేయకూడదు. చాలామంది వారిని చూసి వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు. చాలామంది బీదవారిని చూసి వారిని ఎంతగానో తిడుతూ ఉంటారు. నీ జీవితం ఇంతే, నువ్వు ఇట్లాగే ఉండాలి అని ఎంతగానో వారిని బాధిస్తూ ఉంటారు. అయితే అలా ఎవరైతే బీదలను అపహాస్యం చేస్తారో, పేదవారిని ఎప్పుడు చూసినా హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ, వారిని చిన్న చూపు చూస్తూ ఉంటారు, అటువంటి వారు దేవుణ్ణి నిందించినట్టే అని బైబిల్ వాక్యం చెబుతుంది. బీదలను కనికరించేవాడు ధన్యుడు అని అంటున్నాడు. నీవు ఆకలి కొన్నప్పుడు దేవుడు నీకు అదే కొలతను దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు బీదవారికి, లేదా నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారికి, లేదా ఏదన్నా నీ నుంచి సహాయం కోరడానికి వారు ఎదురు చూస్తున్నప్పుడు నీ చెయ్యి వారికి ఇవ్వకుండా వెనుకకు తీయొద్దు. ఎందుకంటే నీకు తోచినంతలో ఎంతో కొంత వారికి సహాయం చేయటం నువ్వు నేర్చుకో. ఎందుకంటే నువ్వు ఎంత కొలత అయితే వాళ్ళకి వేస్తావో, అదే సమయం నువ్వు ఎప్పుడైనా నీకు ఆపద వచ్చినప్పుడు కూడా దేవుడు అంతే కొలతను నీకు పంపిస్తాడు. నువ్వు ఎంత సహాయం ఎదుటి వారికి చేస్తావో, నీ వలన కలిగిన సహాయం ఏదైనా ఉంటే ఎదుటి వారికి, ఆ సహాయాన్ని వారికి పొందకుండా నువ్వు వెనక తీయొద్దు. నీ చెయ్యి ఎప్పుడైతే నువ్వు వారికి సహాయం చేస్తావో, దేవుడు నీకు కూడా నీ ఆపదలో ఉన్నప్పుడు నీకు సహాయం చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. వారిని, పేదవారైనటువంటి వారిని నువ్వు కనికరించి చూడు. దేవుడు కూడా నిన్ను కూడా నీ ఆపదన మందు నీ జీవితంలో కూడా దేవుడు నీకు కనికరాన్ని ఇస్తాడు. నీ సృష్టికర్త నువ్వు నిందించినట్టే వారిని తిట్టితే, నీ సృష్టికర్తను కూడా నువ్వు తిట్టినట్టు. ఎందుకంటే బీదవారిని, గుడ్డివారిని, కుంటివారిని, మంచిగా ఉన్నవారిని, పొడుగు పొట్టి, ఇలా అందంగా ఉన్నవారిని, అందంగా లేని వారిని, ప్రతి ఒక్కరిని, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి సృష్టి ఆయన వలన కలిగింది మాత్రమే. అందువలన మనము ఆయన సృష్టించినటువంటి సృష్టిని మనము ఒక్క మాట కూడా నిందించి మాట్లాడకూడదు. ఎప్పుడైతే ఎదుటి వారితోనూ, బీదవారితోనూ మనము ప్రేమ కలిగి నడుచుకుంటామో, అదే కొలతైనటువంటి ప్రేమ నీకు కూడా దేవుని యొద్ద నుంచి వస్తుంది. నువ్వు వారిని ప్రేమిస్తే దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు. అందుకనే నిన్ను తగ్గించుకొని వారితో నువ్వు మాట్లాడుతూ ఉండు. దేవుడు కూడా నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రము నాయన. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. ఎప్పుడైనా ఎక్కడైనా మా బీదవారిని మేము నాయన చులకనగా చేసి మాట్లాడుంటే దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇక మీదటి నుంచి అయినా తండ్రి, మీరు చేసినటువంటి సృష్టిని మేము నిందించకుండా తండ్రి, నేను అట్టి కొలతని మేము పొందుకొని వారముగా మీ కృపతో మమ్మల్ని ఆయత్తపరచండి, దీవించండి. దాచి ఉంచిన మేలును దేవ పంపించమని వేడుకుంటాం దేవ. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి, మీ యొక్క సాటి అయిన సహాయం అందించండి. వివాహాలు జరిగించండి, నేను గర్భఫలాలు అందించండి దేవా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది దినమున వ్యసనాల భార్యతో ఉన్నారు, వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి యేసు నామములో. సహాయం చేయవా తండ్రి, కనికరించమని వేడుకుంటూ తండ్రి, ఎంతమంది పరీక్షలకు వెళ్తున్నారో తగినటువంటి జ్ఞానం వారికి అందించి పరీక్షలలో మంచి విజయాన్ని వారు పొందుకొనిలాగా సహాయం చేయండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేసి
దయచేసి మీ మెండైన దీవెనలు, సాటిన సహకారమును, ప్రేమను, ఆదరణ ప్రతి కుటుంబం పైన మీరు కురిపించమని వేడుకుంటూ నీకు ఉదయకాల దీవెనలు అందరిపైన కుమ్మరించమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.